ఆయన గురించి రాస్తుంది, ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ రాయల్. ఒక మచ్చ పట్టుకోలేమంట. అలాంటిది ఎవరండి? యేసుప్రభు వారు. ఇంత విలువైంది కదా యేసుప్రభు జీవితం. తండ్రిని దేవుడు యేసుప్రభు ఏం చేశాడు? బహుగా ప్రేమించాడు కదా. అయ్యా, ఇంత ప్రేమించి ఇంత విలువైన యేసుప్రభు నీకు విలువైన వాడా, లేకపోతే నేను విలువైన దాన్నా అని దేవున్నాడు. నీ కొరకు ఎవరు వదులుకున్నాడు? యేసుప్రభు వదిలేసుకున్నాడు. ఎవరు విలువైన వారండి? ఒకవేళ ఆఫర్ మీకు ఇచ్చారనుకోండి, ఒకవేళ 2 ఉంగరాలు ఉన్నాయి, రెండిట్లో ఒకటి మాత్రం పెట్టుకోవాలి, ఇది పెట్టుకుంటే అది పడేసేయాలి, అది పెట్టుకుంటే ఇది పడేయాలి అంటే, ఆ రెండిట్లో మీరు ఒకదాన్ని పట్టుకున్నారనుకో, దాని అర్థం ఏంటి? లాటరీ వేసి ఆకుపాకు కరివేపాకు అన్నారా? ఏమన్నారు? ఏది మీ చేతిలో పట్టుకున్నారో అది మీ జీవితంలో అత్యంత విలువైనది. పరలోకపు తండ్రి నీ చెయ్యి పట్టుకోవడానికి తన విలువైన తన కుమారుడిని యేసుప్రభువుకు ప్రార్థన చేశాడు. దేవా, నా దేవా, ఏల నా చెయ్యి విడిచితివి. నిన్ను పట్టుకోవడానికి 10,000 మంది అతికాంక్షను యేసుప్రభు ఏం చేశాడు? తండ్రిని దేవుడు విడిచిపెట్టాడు. ఈ సత్యం ఒక్కటి తెలిస్తే నీ విలువైన జీవితాన్ని ఆత్మహత్య చేసుకోను, కృంగుదలకు, విలువరాహిత్యపు భ్రమల్లో ఎప్పుడు కూడా నువ్వు బాధ పడవు.